హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఇప్పుడే అందిన వార్త. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో అధికారిక రంగంలోని ఉద్యోగులకి మొట్టమొదటి సామాజిక భద్రతను ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ఇది నియంత్రిత ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారినప్పటి నుంచి ఈ పథకానికి ప్రజాదరణ బాగా పెరిగింది. ఈ పథకంలో ఉద్యోగి జీతం నుంచి బేసిక్ ప్లస్ డిఏ నుంచి 12%, యజమాని నుంచి 3.67% సహకారంతో పొదుపు చేస్తుంది. మీ జీతం నుంచి క్రమం తప్పకుండా విరాళాలు జమ అవుతూ మీకోసం చక్కని కార్పస్ను నిర్మిస్తూనే ఉంటుంది. 2024లో ఈపీఎఫ్లో 8.25% వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఈ పథకంలో 30 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 10,000 ప్రాథమిక జీతంతో కోటీశ్వరులు కావచ్చు. 22 సంవత్సరాల వయసులో ఉద్యోగం పొందిన ఒక యువకుడు 58 సంవత్సరాల వయసు వరకు పనిచేస్తూ ఉంటారని అనుకుంటే ఆ యువకుడు ప్రాథమిక జీతం 10,000 ఉంటే ప్రస్తుతం అతడి మొత్తం కాలంలో వడ్డీ రేటు 8.25% వడ్డీ అందిస్తారు. ఈ అంచనాలతో ఈపీఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే 58 సంవత్సరాల వయసులో ఆ యువకుడు 1,13,64,003 రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఉద్యోగి జీతం సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 6% జీతం పెంపుతో ఆ మొత్తం 58 సంవత్సరాల వయసులో 94,45,090 లేదా 94.45 లక్షలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.